ఏవండి, ఒక్కసారి నా మాటలు జాగ్రత్తగా వినండి. మనకున్నది ఒక్కగానొక్క కూతురు. పాపను గొప్ప చదువులు చదివించాలి. ఘనంగా పెళ్లి చెయ్యాలి. ఒక ఆడబిడ్డను పెంచి పెద్దచేసి పెళ్లి చెయ్యాలంటే చిన్న విషయం కాదని మీకు తెలుసుకదా. మన బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే డబ్బులు బాగా అవసరం. మన దగ్గరేమో డబ్బుల్లేవు. మీరు ఎప్పటికి సంపాదిస్తారో తెలియదు. అందుకే మీరొక చిన్న త్యాగం చేస్తే మన లైఫ్ సెటిలవుతుంది. మీ కిడ్నీ ఒకటి అమ్మేస్తే బోలెడంత డబ్బులొస్తున్నాయి. వచ్చిన ఆ డబ్బును బ్యాంకులో వేసేద్దాం. ఆ డబ్బుపై వచ్చిన వడ్డీతోనే మన పిల్లకు మంచి చదువులు చెప్పించవచ్చు. పెద్దయ్యాక గొప్పగా పెళ్లి చెయ్యొచ్చు అని ఓ మహిళ తన తీయటి మాటలతో కిడ్నీ అమ్మేయేందుకు భర్తను ఒప్పించింది. చివరికి ఆ డబ్బుతో ఆ మహిళ ఏం చేసిందనే అంశం ప్రస్తుతం యావత్ దేశాన్నే షేక్ చేస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరా జిల్లాలోని సంక్రైల్ పట్టణంలో సంజయ్, మమత దంపతులు నివాసముంటున్నారు. వీరికి 12 సంవత్సరాల కూతురు. సంజయ్ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అయితే కూతురికి మంచి ప్రైవేట్ స్కూల్లో పెద్ద చదువులు చెప్పించాలని సంజయ్, మమత తరచూ మాట్లాడుకునేవారు. అయితే వారికున్న ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కావటంతో ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో మమతకు ఓ ఆలోచన వచ్చింది. భర్త కిడ్నీని అమ్మేసి వచ్చిన డబ్బుతో కూతుర్ని బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని తన భర్త సంజయ్తో చెప్పింది. అయితే కిడ్నీ అమ్మేందుకు సంజయ్ తొలుత నిరాకరించాడు. కిడ్నీ లేకపోతే తాను ఏ పని చెయ్యలేనని, ఎలాగోలా కొన్నాళ్లు కష్టపడితే సమస్యలన్నీ తొలగిపోతాయని భార్యకు నచ్చజెప్పాడు. ఇంకొంతకాలం ఓపిక పడదామని సర్ది చెప్పాడు. కాని భార్య మాత్రం పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ భర్తను బలవంతం చేసేది. ఒక కిడ్నీ ఉన్నా కూడా పనులు చేసుకోవచ్చు అంటూ భర్తకు నచ్చచెప్పేది. భర్తకు నమ్మకం కలగటం కోసం ఒక కిడ్నీతో బతుకుతున్న కొంతమందిని చూపించేది. ఒక కిడ్నీ అమ్మేస్తే భారీగా డబ్బు వస్తుందని, ఆ డబ్బుతో కూతుర్ని బాగా చదివించవచ్చని సంజయ్కు మమత బ్రెయిన్ వాష్ చేసింది. భార్య తనపై పెడుతున్న ఒత్తిడికి తట్టుకోలేక కిడ్నీని అమ్మేందుకు సంజయ్ అంగీకరించాడు. కట్టుకున్న భార్య ఏం చేసినా కుటుంబాన్ని ఉన్నతంగా చూడాలన్న గొప్ప ఉద్దేశమే ఉండి ఉంటుందని పూర్తిగా నమ్మాడు. అవయవ దానం ద్వారా వచ్చిన డబ్బుతో కూతురికి చదువు, వివాహం చేయటం సులభం అవుతుందని ఆశపడ్డాడు. కిడ్నీ ఇచ్చేందుకు సంజయ్ ఓకే చెప్పటంతో మమత ఎగిరి గంతేసింది. ఈ దెబ్బతో కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయని భర్తకు చెప్పి మురిసిపోయింది. ఆ మరుసటి రోజే ఇంటికి రవిదాస్ అనే వ్యక్తిని మమత తీసుకొచ్చింది. అవయవదానాలకు సంబంధించిన ఏజెంటుగా రవిదాస్ను సంజయ్కి పరిచయం చేసింది. రవిదాస్ను నమ్ముకుంటే మన పని సులువైపోతుందని సంజయ్కి మమత వివరించింది. అప్పట్నుంచి సంజయ్ కిడ్నీ అమ్మేందుకు రవిదాస్, మమత కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రవిదాస్ రోజూ ఇంటికి వచ్చేవాడు. మమతతో కలిసి వెళ్లేవాడు. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. కాని మమత, రవిదాస్ మాత్రం ఒక్కరోజు కూడా తమ ప్రయత్నం ఆపలేదు. దీంతో తన కుటుంబ భవిష్యత్తు కోసం తన భార్యతో కలిసి రవిదాస్ కూడా కష్టపడుతున్నాడని సంజయ్ అనుకున్నాడు. కిడ్నీ అమ్మాక రవిదాసుక్కూడా మంచిగా కమిషన్ ఇవ్వాలని సంజయ్ భావించాడు. ఈ క్రమంలోనే 3 నెలల క్రితం కిడ్నీ అవసరమైన వ్యక్తి దొరికాడు. దీంతో సంజయ్కి వైద్య పరీక్షలు నిర్వహించి బాధిత వ్యక్తికి కిడ్నీ సరిపోతుందని నిర్ధారించుకున్నారు. కిడ్నీ ఇవ్వాలంటే 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మమత, రవిదాస్ తొలుత డిమాండ్ చేశారు. అయితే తమ వద్ద అంత స్తోమత లేదని, 10 లక్షల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వలేనని బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బతిమాలారు. దీంతో డబ్బిచ్చి ఈ పార్టీ కూడా పోతే మళ్లీ కిడ్నీ అవసరమైన మరొక వ్యక్తి ఇంకెప్పుడు దొరుకుతాడో, ఇంకెన్ని సంవత్సరాలు తిరగాలో అని ఆలోచించిన మమత 10 లక్షల రూపాయలకు ఓకే చెప్పింది. సంతోషంగా ఇంటికొచ్చిన మమత, రవిదాస్ ఈ విషయాన్ని సంజయ్కి చెప్పారు. కిడ్నీ అవసరమైన వ్యక్తి దొరికాడని, 10 లక్షల రూపాయలకు బేరం కుదిరిందని వివరించారు. దీంతో సంజయ్ కూడా హ్యాపీగా ఫీలయ్యాడు. కొద్ది రోజులకే ఓ ఆస్పత్రిలో సంజయ్కి ఆపరేషన్ చేసి తన కిడ్నీని మరొకరికి అమర్చారు. కిడ్నీ దానం చేసిన సంజయ్, తీసుకున్న వ్యక్తి ఇద్దరూ కోలుకున్న తర్వాత ఆ వ్యక్తి కుటుంబం సంజయ్ చేతికే 10 లక్షల రూపాయలు ఇచ్చింది. తర్వాత మమత, సంజయ్ ఆ డబ్బును జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు. అయితే మీరు బెడ్ రెస్ట్ తీసుకోండి, ఈ డబ్బును బ్యాంకులో తాను భద్రంగా డిపాజిట్ చేస్తానని చెప్పటంతో మమత చేతిలో సంజయ్ 10 లక్షల రూపాయలు పెట్టాడు. ఆ డబ్బును బ్యాగులో పెట్టుకుని బ్యాంకుకు వెళ్తున్నానని సంజయ్కి మమత చెప్పింది. తండ్రికి సాయం చేయమని చెప్పి 12ఏళ్ల కూతుర్ని సంజయ్ దగ్గరే వదిలేసి మమత 10 లక్షల రూపాయల డబ్బుతో గడప దాటింది. కాని బ్యాంకు పనికోసం వెళ్లిన మమత చీకటి పడ్డాక కూడా ఇంటికి రాలేదు. దీంతో తెలిసిన వారి వద్ద సంజయ్ విచారించగా మమత రాలేదని చెప్పారు. కంగారుపడ్డ సంజయ్ అతి కష్టం మీద బ్యాంకుకు వెళ్లి
తన భార్య మమత నిన్న 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిందా అని అధికారులను అడిగాడు. అంత మొత్తం ఎవరూ డిపాజిట్ చేయలేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆందోళనకు గురైన సంజయ్ తన భార్యతో కలిసి తిరిగిన రవిదాస్కు ఫోన్ చేశాడు. కాని అతడి మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో సంజయ్ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయటం మొదలుపెట్టాడు. ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు కూతురి భవిష్యత్తు, ఇంకోవైపు రోజులు గడుస్తున్నా అడ్రస్ లేని భార్య జాడ. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని సంజయ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులకు ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరించాడు. తన భార్య మమత చాలా మంచిదని, కుటుంబం కోసం ఎంతగానో ఆలోచిస్తుందని పోలీసులకు చెప్పిన సంజయ్ ఆమె చేతిలో 10 లక్షల రూపాయల డబ్బు ఉందని, దానికోసం ఎవరైనా ఏమైనా చేసి ఉంటారేమోననే అనుమానం వ్యక్తం చేశాడు. తన భార్య కనిపించకుండా పోయినప్పటినుంచే రవిదాస్ అనే ఏజెంట్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందని వివరించాడు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మమత ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. రవిదాస్ గురించి కూడా లోతుగా వివరించారు. పోలీస్ విచారణలో దిమ్మ తిరిగే నిజం బయటపడింది. రవిదాస్ అసలు ఏజెంటే కాదని, బరాక్పూర్ ప్రాంతానికి చెందిన ఓ పెయింటర్ అని నిర్ధారణ అయింది. ఇంతకీ మమతకు రవిదాస్కు మధ్య కనెక్షన్ ఏంటని విచారిస్తే మరో షేకింగ్ విషయం తెలిసింది. ఫేస్బుక్ ద్వారా రవిదాస్, మమత ఫ్రెండ్స్ అయ్యారని, తర్వాత ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వెల్లడైంది. సంజయ్ కిడ్నీ అమ్మేసి ఆ డబ్బుతో తామిద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామని రవిదాస్, మమత ఇద్దరూ కలిసి పక్కా స్కెచ్ వేశారని తేలింది. చివరికి సంజయ్ కిడ్నీ అమ్మగా వచ్చిన 10 లక్షలు తీసుకొని ప్రియుడితో మమత పరారైంది. రవిదాస్, మమత ఇద్దరూ ఓ మారుమూల గ్రామంలో సహజీవనం చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ విషయాన్ని సంజయ్కి చెప్పారు. ఆ మాటలు విన్న సంజయ్కి గుండె పగిలిపోయింది. తన భార్య ఏం చేసినా కుటుంబం కోసమే అని నమ్మిన సంజయ్ మమత చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. తమకు సాయం చేయటానికి వచ్చాడనుకున్న రవిదాస్ తన భార్య ప్రియుడని తెలిసి కుమిలిపోయాడు. వెంటనే సంజయ్ తన కుమార్తె, ఇతర కుటుంబ సభ్యుల్ని వెంటపెట్టుకుని భార్య నివాసముంటున్న ఇంటికి వెళ్లారు. 12ఏళ్ల కూతుర్ని చూసేనా ఆ తల్లి గుండె కరుగుతుందేమోనని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాని సంజయ్ కుటుంబ సభ్యులను చూసిన మమత తలుపులు మూసేసింది. సంజయ్ నచ్చచెప్పే ప్రయత్నం చేయగా తనకు ఎవరూ అవసరం లేదని, ఈ గడప దాటి బయటకు వచ్చేది లేదని తెగేసి చెప్పింది. పైగా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, త్వరలోనే నీకు విడాకుల పత్రాలు పంపిస్తా, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా కేకలు వేస్తూ భర్త సంజయ్పై బెదిరింపులకు దిగింది. దీంతో అక్కడి నుంచి వచ్చేసిన సంజయ్ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. తనకు, తన కుమార్తెకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆదుకోవాలంటూ పోలీసుల ఎదుట సంజయ్ భోరున విలపించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. భర్తకు, కన్న బిడ్డకు ఇంతటి ద్రోహం చేసే మహిళలు కూడా ఉంటారా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కట్టుకున్న భార్యను నమ్మి, కుటుంబం కోసం తన ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి కిడ్నీ అమ్మేసిన సంజయ్కి మమత చేసిన ద్రోహంపై మీరేమంటారు? మమత, ఆమె ప్రియుడు రవిదాస్ లాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు విధించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.